ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు తరుగు గురించి మాట్లాడారు, మీరు గోనె సంచుల గురించి మాట్లాడారు. కానీ ఈ రోజు మీరు దాని గురించి అసలు మాట్లాడట్లేదు. అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగానే 2.5 సంవత్సరాలు అయింది. కాకపోతే ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారో 70,000 ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పేసి, 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక మాట అన్నారు, మేము ఇచ్చింది కేవలం 16,000 నోటిఫికేషన్స్. ఈరోజు 30 లక్షల మంది ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్నారు. సో ఇంతమంది ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఇంతమందికి మీరు ఇచ్చే 60,000 ఉద్యోగాలు ఏం సరిపోతాయండి? సరిపోవు కదా. సో నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని, ఈరోజు ఇదే ప్లాట్ఫామ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అండ్ అనదర్ థింగ్, నేను థ్యాంక్స్ కూడా చెప్తున్నాను జియో 87 గురించి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రిగార్డింగ్ జియో 87. మా ఎస్ఐ కాలేజ్ దిల్షుక్ నగర్లో వాళ్ళు కారం పొడితో తింటూ, పెరగన్నంతో తింటూ బాధపడుతున్నారు. సో వాళ్ళ ఏజ్ లిమిట్ గురించి కూడా మీరు ఆలోచించాలి, వాళ్ళకు కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వాలి. ఏవైతే మీరు 30,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు, మీరు దాంతోపాటు ఒక 16,000 నేను రీసెంట్గానే ఒక స్టేట్. సో మీరు దాని గురించి కూడా ఒకసారి ఆలోచించాలి, ఎస్ఐపిసి వాళ్ళ గురించి. అండ్ అనదర్ థింగ్ వాట్ ఐ వాంట్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా ఇస్, మనలో చాలా మంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది 90% ఎవరైతే చిక్కడపల్లి ఉస్మానియా యూనివర్సిటీ అశోక్ నగర్లో ఉన్నారో వాళ్ళు అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం ఉన్నాము. సో ఈ రోజు రైతులు కూడా చాలా హరికోస పడుతున్నారు. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఏదైతే కార్న్ మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ ఉందో అది ఇప్పటి వరకు లేదు, ఆగిపోయింది. దాని గురించి ప్రభుత్వం స్పందించాలి. అపోజిషన్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు తరుగు గురించి మాట్లాడారు, మీరు గోనె సంచుల గురించి మాట్లాడారు. కానీ ఈరోజు మీరు దాని గురించి అసలు మాట్లాడట్లేదు. ఈరోజు మేము సఫర్ అవుతున్నాము, మా ఫ్యామిలీ సఫర్ అవుతున్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రతిదీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఈరోజు హాస్పిటల్స్ విషయాలకు వస్తే ఈరోజు 6 నెలల్లో రేవంత్ రెడ్డి గారు 4 హాస్పిటల్స్ ఇనాగ్రేట్ చేస్తారు. కానీ ప్రభుత్వ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి ఊసే లేదు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిపోవడానికి 18 నెలలు పడుతుంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్ 10 సంవత్సరాలైనా ఎక్కడ పెట్టిన గొంగడు అక్కడే ఉన్నట్టు అక్కడే ఉంది. ఈరోజు మోదీ గారు ఇక్కడికి వచ్చారండి. మోదీ గారు ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? కనీసం ఒక్క ప్రాబ్లం గురించైనా రిప్రజెంటేషన్ తీసుకోవాలి, ఒక్క సమస్య గురించి రిప్రజెంటేషన్ తీసుకోలేదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఎవరైతే ఈ 2 నేషనల్ పార్టీస్ ఉన్నాయో, కాంగ్రెస్ మరియు మన బీజేపీ, ఈ 2 పార్టీలు అసలు నాకు అర్థం కావట్లేదు ప్రజలను ఎందుకు మభ్యపెట్టడానికి వచ్చారనేది. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. అండ్ ఇంకొకటి, రాహుల్ గాంధీ గారు బీహార్లో టీచర్ ఆస్పిరెంట్స్ ని కొడుతుంటే డెమోక్రసీ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మరి అదే రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఎందుకు స్పందించట్లేదు? మమ్మల్ని ఇంతలా ఆడపిల్లల్ని చూడకుండా అరెస్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు అనేది నా క్వశ్చన్. అండ్ ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వల్ల ఎవరైతే చెట్లు కొట్టేస్తుంటే రాహుల్ గాంధీ గారి గురించి స్పందిస్తారు, కానీ కేబీఆర్ పార్క్ లో కొట్టేస్తున్నప్పుడు స్పందించట్లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఎవరిని పిక్చర్ చేద్దామనుకుంటున్నారు ఈరోజు? సో ప్రభుత్వం తల్లి లాంటిది, గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ టు అబైడ్ ఆన్ ద ప్రామిసెస్ విచ్ దే హావ్ గివెన్ ఇన్ దేర్ మేనిఫెస్టో. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒకటి, రేవంత్ రెడ్డి గారు మరి సీఎం ఎలా అవుతారు? మరి ఏమైనా మెషిన్ ట్యాంపరింగ్ చేస్తారా? మరి ఏంటో నాకు ఇది తెలీదు. సీఎం అవ్వాలంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం మాత్రమే ఓట్లేస్తే సీఎం అవ్వరు, తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే సీఎం అవుతారు. ఈరోజు యావత్ ప్రజలు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది, ఏం హామీలు నెరవేర్చింది, ఎంత గోస పెడుతుందనేది. సో రేవంత్ రెడ్డి గారు అలా స్టేట్మెంట్స్ ఇచ్చుకోకపోతే ఎట్లాగంటే అది ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలా చూపించుకుంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం, అయితే మంచిదే. కానీ మీరు మాకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకటి అండి, చాలా మంది నిరుద్యోగులు ఇంటికి వెళ్ళలేక అని మీరు మాట్లాడుతున్నారు, కానీ ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి భవానీ అని చెప్పి అమ్మాయి చనిపోయింది. ఏం గోస్ అండి ఇది నిరుద్యోగులకి? ఈరోజు నిరుద్యోగులు పీజీ పిహెచ్డీ చేసుకుని గిగ్ వర్కర్స్ లాగా పనిచేస్తున్నారు, లేబర్ పనులు చేసుకుంటున్నారు, తండాలకు పోయి మిరప తొట్టెలలో పని చేసుకుంటున్నారు. ఈరోజు ఎటుపోతుంది తెలంగాణ సమాజం ఎటుపోతుంది? నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మభ్యపెట్టి తెలంగాణ తెచ్చుకున్నారు కదా. 10 సంవత్సరాలు ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు, మరి ఇప్పుడైనా ఇవ్వాలి కదా. ఆ ప్రభుత్వం ఇచ్చేలోపే ప్రభుత్వం పడిపోయింది. కొన్ని ఈ